విజయనగరం మున్సిపాలిటీ మురికివాడలా మారుతుంది అనడానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద చెరువులో ఉన్నటువంటి మురికిని మనం అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ అయితే ఈరోజు నిద్రమత్తులో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం చూసుకుంటే ఇటువైపు చూసిన చెత్తతో పెరిగిపోయినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాం. ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇదే దుస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే విజయనగరానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి పెద్ద చెరువు వద్ద అయితే ప్రస్తుతం పెద్ద చెరువు వద్ద చూడవచ్చు. ఒకవైపు ప్లాస్టిక్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపు ఒక మురికి నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో చెరువులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పట్టణానికి సంబంధించి కనుక చూసుకుంటే పెద్ద చెరువు ఒకటి, బుచ్చన్న కోనేరు ఒకటి, అలాగే కోమటి చెరువు ఒకటి, నీలాటి చెరువు ఒకటి, ఐ కోనేరు, ఇలా ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా దీని పట్ల ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సంఘం అమృత్ 2.0 నుంచి సుమారుగా 9 కోట్ల మేర అయితే ఈ చెరువుల్ని శుద్ధి చేయడానికి అయితే ఒకవైపు నిధులు రిలీజ్ చేసినప్పటికీ ఆ నిధులన్నీ సరే ఖర్చు అయ్యాయి. కానీ ఈ చెరువులు మాత్రం ఎక్కడ కూడా శుద్ధి అనేది కూడా ఎక్కడ కూడా కనిపించలేదు, ఎటువంటి కూడా మార్పు రాలేదు. ముఖ్యంగా చూసుకుంటే ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో అధికారులు వ్యవహరిస్తున్నారో ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే మనకైతే తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు, గతంలో చూసుకుంటే గొర్రెల ప్రాంతంలో ఇలానే నీటి కాలుష్యంతో డయేరియా బారిన పడి సుమారుగా 14 మంది వరకు కూడా మృతి చెందిన పరిస్థితులు కనిపించాయి. అలాగే ఈ మధ్య కాలంలో శ్రీకాకుళంలో కూడా డయేరియా బారిన పడి అక్కడ కూడా మరణ మృదంగం కూడా మరొక వైపు అయితే అక్కడ కూడా మోగించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా పార్వతీపురం కూడా అదేవిధంగా కనిపించింది. ఈరోజు మరికొన్ని రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా డయేరియా వచ్చే సూచనలు కూడా కనిపించడానికి ప్రధాన ఘాటికలుగా కనిపిస్తున్నటువంటి ఈ చెరువులనే మనం చెప్పాలి. ఈ చెరువుల్లోనే ఒకవైపు డయేరియా కానీ కలేరా కానీ దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పరాన్నజీవులు కూడా ఇందులోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి త్రాగునీరుకి అయితే వాటర్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా ఏమాత్రం కాలుష్యం కనుక జరిగి ఉంటే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అమృత్ 2.0 నుంచి తీసుకొచ్చినటువంటి 9 కోట్ల నిధులు ప్రస్తుతానికి ఎక్కడికి పోయాయి ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే చెరువులు చూస్తే ఎక్కడిదక్కడే ఎటువంటి పరిస్థితులు కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కానీ ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొత్తానికి చూసుకుంటే కాలువలు కూడా అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా త్రాగునీరు కనుక సమస్య వస్తే ముఖ్యంగా ఎక్కడి నుంచి అవన్నీ కూడా పొల్యూట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనమైతే చూస్తే ఏదైతే ఇక్కడ కాలువల నుంచి మురికివాడ నుంచి వెళ్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో వాడుక నీరు ఉంది, అలాగే మురికి నీరు మధ్య గుండా పైప్ లైన్లు కూడా వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కలరా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇటువంటి ప్రాణాంతక వ్యాధులన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే మెండుగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దీని పట్ల పూర్తిగా మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే ప్రజా ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దీనికి నిదర్శనంగా మనమైతే చెప్పవచ్చు. ఈ పెద్ద చెరువు చుట్టూ కూడా ఇదే విధంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన శుద్ధి అది కూడా లేనప్పటికీ ఒకవైపు చెప్తూ ఉన్నారు, మేమంతా సుందరీకరణ చేసామని గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో చెప్పుకుని వచ్చింది. ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా అదే తరహాలో మేమైతే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రతిదీ కూడా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ చూస్తే అసలు ఏది కూడా ఏమాత్రం కూడా అక్కడ పరిస్థితులు మెరుగుపడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఒకవైపు ప్లాస్టిక్తో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా మరోవైపు చెత్త చెదారం. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ప్రజా వినియోగించినటువంటి వాటర్ ఇందులోకి వస్తుంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ప్రజలకి నిత్యము త్రాగునీరు అందించే ఒక ఆలోచనతో నీటి శుద్ధి కర్మాగారాలు కూడా మరోవైపు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన కూడా కొన్ని ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మధ్యాంతరంగా విడిచిపెట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే ప్రజా సమస్యలకు ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన చూసుకుంటే ప్రతి గ్రామానికి కూడా ఇదే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ఈరోజు చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, ఇవన్నింటిని కూడా శుద్ధి చేసే కార్యక్రమం అయితే ఒకవైపు అయితే చేయాలి. కనుక అటువంటిది ఏది లేకుండా ఈ విధంగా పూర్తిగా ఈ గాలికి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉండడంతో రానున్న రోజుల్లో ప్రజలకు కూడా ఎటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తుందా అని కూడా ఒకవైపు భయాందోళన చెందుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే మురికివాడలా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విజయనగరం అంటేనే ఒక ప్రశాంత వాతావరణంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు రానున్న రోజుల్లో వ్యాధులకు నిలయంగా మారబోతుందా
అనే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చూస్తే ఇదంతా కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఇటువైపు చూసినా సరే పూర్తిగా మురికివాడతో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజాప్రతినిధులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి సంబంధించిన కొన్ని నిధులు తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా శుద్ధి చేస్తే తప్పకనే ప్రజా ఆరోగ్యాన్ని అయితే కాపాడే విధంగా అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రజా ఆరోగ్యం అంతా కూడా గాలిలోనే వదిలిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఒకవైపు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటారో దీనిపైన వేచి చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.